ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు మోడీ సాబ్ सूरत है क्या आपको दिखाने के लिए तेलंगाना जनता ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు రైట్ ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం రైతుల ఆదాయం డబుల్ చేశానంటివి రుణభారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతాయి కదా మోడీ తాత ఓ మోడీ తాత ఏం ముఖం పెట్టుకొని నువ్వు వస్తున్నావు ఏది పాడైంది నీ తానా ఇక్కడ చూడండి రైతుల ఆదాయం డబుల్ చేశానంటివి రుణభారాన్ని రెట్టింపు చేసి లక్షల మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైతేగా మోడీ ఏం చేస్తావు వచ్చి నీ వల్ల ఏమవుతుందని అడుగుతా ఉన్నావు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటివి 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటివి 45 ఏళ్లలో అత్యధికంగా నిరుద్యోగాన్ని 42% పెంచితివి మొత్తం కలిపి 83% నిరుద్యోగంతో నింపితివి దేశాన్ని మోడీ నువ్వు వచ్చి ఏం చేస్తావు నీ బొంద అంటే 10 ఏళ్లలో 20 అంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 10 ఏళ్లలో 20 కోట్లని ఇలా సత్యరాజు చేసేవి 40 ఏళ్లలో లేని అత్యధిక నిరుద్యోగాన్ని పెంచి పోషించి పాడు చేసేవి కదా ఈ దేశాన్ని ఎందుకు తలగబడుతున్నావు ఈ తెలంగాణకు అని చెప్పి మోడీ మీద సిర్రుబుర్రులు ఆడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు నెక్స్ట్ మోడీ నువ్వు ఎందుకు వస్తున్నావు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని పథకం చెప్తివి కథలు చెప్తివి రిజర్వేషన్లు తీసేయబడితివి కదా మోడీ రిజర్వేషన్లు ప్రైవేటీకరణ చేసి రిజర్వేషన్లు ఖతం చేసి రన్లో పడ్డావు కదా మోడీ నువ్వు ఎందుకు వస్తున్నావు ఏంది నీది ఇలా మోదీ హామీలు పంగనామాలు అనేటువంటి శీర్షిక అద్భుతంగా నడుస్తూ ఉన్నది ఇక్కడ రిజర్వేషన్లు తీసేయబడితివి ఇక్కడ బేటీ బచావో అంటివి మణిపూర్ ఉన్నావు అత్రాసులో ఆడబిడ్డల మాన ప్రాణాలు పోతే గమ్మునుంటివి కదా నీకు సిగ్గుశరం లేదా నువ్వు ఈ దేశ ప్రధానివి కాదా నీకు సోయి లేదా నువ్వు అంతకుడివా లేకుంటే అంతకులకు కొమ్ము కాసేటువంటి వ్యక్తివా ఈ మహిళలకు బేటీ పడావ్ బేటీ బచావ్ బేటీ బచావ్ వంటివి బేటీల యొక్క మానాలు అయినా ప్రాణాలు అయినా పట్టించుకొని ప్రధానమంత్రి ఎందుకయ్యా నువ్వు ఎందుకు తలగబడుతున్నావు ఈ తెలంగాణకు పో అక్కడ ఓ అని చెప్పి అంటా ఉన్నారు ఇక్కడ రైట్ ఆందాన్ని పెంచుతానంటివి రూపాయిని పడగొట్టి దేశం అప్పులని 3 ఇంతలు చేసి పెడితివి ఆమదాన్ని పెంచుతానని దేశ యొక్క జీడిపి మొత్తం పడిపోయి దేశ యొక్క రూపాయి విలువ పడిపోయి ఇప్పుడు దేశం యొక్క అప్పులు 55 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరు ప్రధానులు కలిసి చేసిన అప్పు ఎంతనయ్యా అంటే అందరు ప్రధానులు కలిపి చేసిన అప్పు ఎంత అయ్యా అంటే 55 లక్షల కోట్లు మన మేధావి నరేంద్ర మోడీ చేసింది 105 లక్షల కోట్లు అందరు ప్రధానం ఏం చేసి అంటే మింగుతాడు ఆయన దయ్యం లేక లప్పున మింగేస్తాడు నాకు తెలియదు అంటాడు ఆందాన్ని పెంచుతానంటివి రూపాయిని పడగొట్టి దేశం ఉన్న అప్పులు 3 ఇంతలు చేస్తేవి కదా నరేంద్ర మోడీ ఎందుకు వస్తున్నావు తెలంగాణకు నీ బీజేపీ వాడు ఎవడ గెలవడు आप कोई नहीं जीतेगा कोई बीजेपी वाला नहीं जीतेगा ये तेलंगाना में नहीं ये दुनिया में ये देश में कोई भी नहीं जीतेगा అని చెప్తా ఉన్నారు మోడీ నువ్వు ఎందుకు వస్తున్నావు అని కళ్ళు మూసుకొని వస్తున్నాడు మోదీ కళ్ళు మూసుకొని పత్తి పెట్టండి మెల్ల ఇట్లా వస్తున్నాడు ఏమన్నా కానీ ఏదో ఒకటి మాట్లాడితే గుడి కన్నా మెల్లమెల్ల అని చూసిపోదామని వస్తున్నాడు రైట్ ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానంటే నల్లధనాన్ని 3 ఇంతలు చేస్తుంది ఏవి నీ మోడీ పిచ్చి మాటలు కాకపోతే ప్రతి ఖాతాలో ఈ దేశంలో మొత్తం కాంగ్రెస్ నాయకులు నల్లధనం తిన్నారు నల్లధనం ఉంటే నోట్లు రద్దు చేసినప్పుడు దాచుకున్నటువంటి పైసలు ఎక్కడ పోతాయి కాంగ్రెస్ వాళ్ళు బ్యాంకులకు వస్తాయి కదా బ్యాంకులో దొరికిపోతారు కదా అందరూ బయటపడతారు అన్నారు మరి ఎందుకు ఇంకేం లాభాలు ఉన్నాయా నల్లధనం తీస్తుంటే నోట్లు రద్దు చేసి ఏమేం లాభం ఉంటాయంటే పైసలు వాడకుండా మొత్తం ఎలక్ట్రానిక్ అంటే డిజిటల్ చేస్తే ఫోన్లకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళిపోతే లెక్క బయటపడుతుంది టోటల్ తెలిసిపోతుంది ఎవడు దొంగ ఎవడు మంచోడు అని తెలిసిపోతుంది ఇక నోట్లు ఎక్కువ ఉంటే నల్లధనం మొత్తం మిగిలిపోతుంది అని చెప్పాడు మరి అప్పుడు నరేంద్ర మోడీ నోట్ల రద్దు చేయకముందు ఎన్ని నోట్లు ఈ దేశంలో చలామణి అయ్యేటంటే సుమారు 17.5 లక్షల కోట్ల రూపాయల క్యాష్ చలామణి అయ్యేది 17 మరి నరేంద్ర మోడీ ఇంకా వచ్చినాక మరి నోట్ల రద్దు చేసిన తర్వాత ఇప్పుడు నోట్లు లేకుండా మొత్తం ఆన్లైన్లో చేస్తారంటే అంత కాదు నోట్ల రద్దు చేసినాక అది డబుల్ అయ్యి ఎంత అయిందంటే 34 లక్షల వేలు అంటే 34 లక్షల కోట్ల రూపాయలు 34,000 రైట్ 34 లక్షల కోట్ల రూపాయల నోట్లు చలామణి ఈ దేశంలో అవుతా ఉన్నాయి అంటే డబల్ రెట్టింపు త్రిబుల్ అయిపోయింది నోట్ల చలామణి ఎక్కువ అయిపోయింది
ఆన్లైన్ పేమెంట్స్ కన్నా క్యాష్ మస్తు అయిపోయింది. మరి ఈయనకి ఎక్కడ సిద్ధశుద్ధి ఉంది? మరి ఎవరి అకౌంట్లో అన్న 15,000 లక్షలు కాదు 15,000 అని వేసిండా? 15,000 కాదు 1,500 అని వేసిండా అంటే వేయలేదు. ఎందుకంటే ఉత్త జూటా మాటలు చెప్తాడు, అబద్ధ మాటలు చెప్తాడు నరేంద్ర మోడీ. అందుకనే ఆ నరేంద్ర మోడీ హామీలు పంగనామాలు అనేది మనం పెట్టినాం పేరు. రైట్. ధరలు తగ్గిస్తున్నట్టు పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలపై భారాన్ని 3 రెట్లు పెంచుతీవి. ఇక ధరలు తగ్గిస్తా, దేశ ప్రజలకు అది చేస్తా ఇది చేస్తా అని అంగనే మన దయ్యం పట్టినట్టే పట్టిండి ధరల మీద పట్టి ఇక గుంజిండ నరేంద్ర మోడీ. మామూలు కాదు. ఇక ధరలు తగ్గిస్తానంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిచాడు. ఇలా 70 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసాడు. 64 రూపాయలు ఉన్న డీజిల్ 94 రూపాయలు చేసాడు. ఇక్కడ గ్యాస్ అయితే 380 ఉంటే 1200 చేసాడు. ఇక నిత్యావసరాలు అయితే నూనె, ఉప్పు, పప్పు, బట్టలు, సైకిల్, కారు నువ్వు ఏమనగోను మొత్తానికి అడ్డగోలే పెంచేసాడు భారాన్ని. 3 రెట్లు పెంచి ఇలా మంచిగా గడ్డ మీద పడ్డాడు. ఏం పద్ధతే? నరేంద్ర మోడీ మోసపూరిత హామీలు ఇచ్చి పంగనామాలు పెట్టిన నరేంద్ర మోడీ నీకేం పని ఉంది తెలంగాణలో? నీ వల్ల కాదు. నువ్వు దోసుకున్న కాడికి మింగిన కాడికి చాలు, నువ్వు పైపోయింది, నీకు ఎవరు ఓట్లేరు అని చెప్పి ప్రజలు చెప్తారు. మీరు అందరూ ఏవిఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ధరలు తగ్గిస్తాంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాలపై భారాన్ని 3 చేస్తుంది. 3వది అవినీతిపై యుద్ధం చేస్తానంటివి. 3.8 లక్షల కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లను స్కామ్ చేస్తుంది. ఇది ఏంది? ఆదాని అంబానీలు ఇచ్చినాయి కావు, దొంగ కంపెనీలు ఇచ్చినాయి. 3.80 లక్షల కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు గుంజేసాడు. 3.8 లక్షల కోట్లు. ఓరి బాబు, 8 లక్షల కోట్ల ఎలక్ట్రోల్ బాండ్లు మింగినటువంటి దయ్యాన్ని వాడు నరేంద్ర మోడీ. ఏం ఏం కాలబెట్టుకుంటావు? ఆ బీజేపీలో మస్తు మంది పేదోళ్ళు ఉన్నారు. బీజేపీలో కొంతమంది దళితులు పేదోళ్ళు, అలాకన్నా ఒక 2 కోట్లు ఇస్తేమా? బీజేపీలో ఉండాలి కొన్ని 2-3 కోట్లు ఇవ్వా నరేంద్ర మోడీ పేదోళ్ళకు? ప్రజల సొమ్ము మింగితే దయ్యం మింగినట్టు. కుబేరుడు అయితే అంటే కుబేరుడు. చెయ్యి అవినీతిపై యుద్ధం చేస్తా అంటే 3.8 లక్షల కోట్ల ఎలక్ట్రోల్ బ్యాంకులు స్కామ్ చేస్తేవి. ఏం లాభం ఆయన నువ్వు ఉట్టి? ఏమిరా సోదరా, నీ వల్ల ఏం లాభం రా ఈ దేశానికి అన్నట్టుంది నీ పని. ఆగం నరేంద్ర మోడీ వల్ల. ఇంకా పిచ్చోళ్ళు కొంతమంది ఎవరికేస్తాం? మేము మోడీకే ఇస్తాం. ఎందుకంటే దేశాన్ని నీ పనికిరా సన్నాసం. ఏం తెలియని గొర్రెగాళ్ళంతా సగం మంది గొర్రెలతోనే ఈ దేశం సగం ఖరాబ్ అవుతుంది. ఇక 56 ఇంచుల ఛాతి అంట అనేది. అమ్మ ఇట్లా గబ్బర్ సింగ్ లేక నడుస్తా ఇట్లా పెట్టి, మరి అదెంత ఛాతీయం? ఇట్లా ఎంత 56 ఇంచుల ఛాతి అని ఏతులు కొడుతుంది. 2000 చదరపు కిలోమీటర్ల మన భూమిని చైనా కబ్జా చేస్తుంటే కళ్ళు మూసుకొని అది చెప్పాడు బయటికి. చైనా జోలు చెప్పాడు. చైనా జోలు చెప్తే పరువు పోతుంది. చైనా వాళ్ళు మనోన్ని అందులో కమాండర్ని చంపేశారు, మన నల్గొండ సంతోష్ను. చైనా వాళ్ళు యుద్ధం అది కనబడినాడు. ఆ వీడియోలు కూడా ఎక్కడ ఆన్లైన్లో లేకుండా చేశాడు. చైనా వాళ్ళు మన దేశం మీకు ముందరికి వస్తే కూడా అది కనబడనియాడు మీడియాని. అంత ఖతర్నాక్ పిరికిసాన అసలు వీళ్ళంతా పెద్ద మునగాలుగా దొంగలు వీళ్ళు. ధైర్యవంతులు ఎట్లా చేస్తారు అంటే ఈ దేశ ప్రజలు ఎదగాలనుకుంటాడు. పిరికోడు ఏం చేస్తాడు? మంది తన సొమ్మంతా దోసుకొని దాచుకుంటాడు. అది నరేంద్ర మోడీ చేస్తున్నాడు. పాలన శాతగాని వాళ్ళు, దమ్ము లేని వాళ్ళు, ముఖం లేని సన్నాసులు మతం పేరు చెప్పుకొని బతుకుతారు. కానీ దమ్మున్నోడు మతం పేరు గీతం పేరు వాడు దమ్ము ధైర్యంతో సర్వస్వతంత్రంగా వాడు ఫైట్ చేస్తాడు. వాడు సక్సెస్ కానికే ప్రయత్నం చేస్తాడు. ఇలా ఈయన ఏం చేసిండే 56 ఇంచుల ఛాతి అని ఏతులు కొడితివి. 2000 చదరపు కిలోమీటర్ల మన భూమిని చైనా కబ్జా చేస్తే కళ్ళు మూసుకొని ఉంటివి. ఇక మళ్ళీ ఏతులు పడబట్టి ఆయన దేశాన్ని మోడీ అయితే చక్కగా చేస్తాడంట ఆయన. 56 ఇంచు 56 ఇంచుల ఛాతి ఆయనది. ఆ ఛాతితో పెట్టుకొని ఛాతీలో చూపిస్తాడు. చైనాకి అడ్డం పెడతాడు ఛాతి ఆయన. ఛాతి నీ ఛాతి కాకుండా నువ్వు కాకుండా నువ్వు అంత కుట్ర కుతంత్రాలు, ఇన్ని మోసాలు చేసిన నరేంద్ర మోడీ. పారదర్శకత పాలన అంటివి సిబిఐ, ఈడీ, ఐటీలను ఇక్కడ ఏంది హప్తా వసూలుకి వాడుకుంటువి. పారదర్శక పాలన అంటివి. కాంగ్రెస్లో వేరే పార్టీలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఎవడన్నా అక్కడోడు ఇక్కడోడు దొంగలు ఉంటే ఆ దొంగలను మొత్తం తీసుకోపోతివి, నీ దాంట్లో వేసుకుంటువి. ఈడీ, సిబిఐలను పెడితివి,
ఇక ఆ చౌహాన్ గాడు బివాన్ గాడు ఆ శివసేనలో ఉన్నటువంటి చౌహాన్ ఎవడాడు ఇక్కడ ఎంత ఘోరం అంటే అజిత్ పవారు ఆ చౌహాను ఈ చౌహాను ఆ చౌహాను ఎల్లుగాడు పుల్లుగాడు వీళ్ళందరూ కలిసి ఇన్ని మోసాలు చేసినడవా పారదర్శక పాలన అన్నాడు ఈడీ సిబిఐలను పెట్టాడు మొత్తం వసూలు చేసుకున్నాడు ఇక మొత్తం అంటే నిన్న మొన్ననే 25 మంది కాంగ్రెస్లోకి వెళ్ళి 10 మందిని గుంజిండు అన్ని రాష్ట్రాల్లో కలిపి మహారాష్ట్ర శివసేనకి వెళ్ళి 4గురిని గుంజిండు తృణమూల్ కాంగ్రెస్ నుంచి 4గురిని గుంజిండు మొన్న ఇంకా తృణమూల్ కాంగ్రెస్ స్టార్టింగ్లో ఇంకెక్కువ మందిని గుంజిండు అట్లా టీడీపీలోకి వెళ్ళి 2 గుంజిండు ఇక ఒరిస్సాకి వెళ్ళి 1 గుంజిండు అట్లా గుంజి ఏమన్నా తానే డబ్బులు ఉంటే వాడిని తీసుకొస్తాడు మొత్తం అన్ని గుంజుకుంటాడు డబ్బులు గుంజుకొని వాడిని పార్టీలో చేర్చుకుంటాడు అందులో భాగంగా బీజేపీలో పోయినోడే కొండ విశ్వేశ్వరరెడ్డి అందులో భాగంగా భయపట్టిస్తే పోయినదే డీకే అరుణ పైసలు అడ్డగోలుగా దోసుకొని బీజేపీ చెంతన చేరినోడు ఈటెల రాజేందర్ ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ నిజమైనటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి బండి సంజయ్ దాని తర్వాత ఎవరు మనం బద్దం బాలరెడ్డి లాంటి వాళ్ళు దాని తర్వాత లక్ష్మణ్ అన్న బీజేపీలో ఒరిజినల్ వీళ్ళంతా అరువు వచ్చిన వాళ్ళు మొత్తం దొంగలే అనలా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మొత్తం దొంగలే అనలా అంటే సగం మంది వెళ్ళిపోయారు అనుకో జితేందర్ రెడ్డి రాజగోపాల్ అందరూ వెళ్ళిపోయారు ఈ ఎవడు రఘునందన్ కూడా అరువు వచ్చినోడే నిజమైనటువంటి బీజేపీలో ఉంటున్నాడు ఎవడు అలా బీజేపీలో ఒక్కడిని కూడా లీడర్ తయారు కాడు అంటే వాళ్ళు జై కొట్టాలి ఏబీవీపీలో వండుకోవాలి తిరగాలి పోవాలి అంతకు మొదలు ఎంత ఖతర్నాక్ ఒక బండారు దత్తాత్రేయ ఒక బద్దం బాలరెడ్డి తర్వాత ఒక బంగారు లక్ష్మణ్ ఇప్పుడున్న లక్ష్మణ్ అన్న దాని తర్వాత ఇంకా చాలామంది ఆల నరేంద్ర ఉంటే ఆయన వెళ్ళిపోయాడు దాని ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి అనుకో బండి సంజయ్ అనుకో కొంతమంది ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా వేరే పార్టీలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందులో బిల్డప్ కొడతారు అంతా బీజేపీ వాళ్ళను లీడర్ను తయారు దొంగలు వీళ్ళు ఇప్పుడు ఈ పోరలో జై శ్రీరామ్ అనే అంతా పైసలు పెట్టి తిని లొలి పెడితే అంత తప్ప వాళ్ళ లీడర్లు గారు అది కథ కలవదు వాడు చేసి ఎక్కడ పోతారో ఆయనకు తెలియదు అది పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది ఇవాళ నరేంద్ర మోడీ సంగతి చూడండి ఎన్ని ఉన్నాయి ఎన్ని అబద్ధాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇందులో చాలా అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాయి అంటే ఇందులోనే ఒక్కొక్క దాంట్లో 5 ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరఫరా ఇండ్లు ఉన్నాయి దాని తర్వాత బాండ్లు ఉన్నాయి ఇలా భూమి కబ్జాలు ఉన్నాయి ఈడీ ఉంది సిబిఐ ఉంది ఐటీ ఉంది ఇంట్లో రూపాయిని పడగొట్టిండు మణిపూర్లో ఉన్నటువంటి అత్రాసులో ఉన్న ఆడపిల్లలు మొత్తం ఆగమైతే పట్టించుకోలే సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని కథలు చెప్పిండు దాని తర్వాత స్వచ్ఛ భారత్ అన్నాడు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నాడు రైతులకు ఆదాయం డబుల్ చేస్తున్నావు ఏది లేదు పాడైపోను వచ్చి జోలి పెడతావు బైయార్ బైనో मुसलमान ने कांग्रेस ने इंदिरा गांधी ने ये करे वो करे मैं पूरा करा ये देश को खत्म करा आपकी समझ में नहीं आ रहा है చెప్తాడు కానీ మనకు అర్థం కాదు मैं ये देश को खत्म करा सत्यानाश की करा कहीं मैं बोलता एक करता हूं एक मैं बोलता एक करता हूं एक आपको समझ में नहीं आते मैं वैसी बोलता हूं ऐसी करता हूं आपका मर्जी वोट डालते नहीं डालते अंटे नहीं साहब मैं आप हिंदू है ना इसलिए मैं वोट डालना चाहता हूं आप हिंदू है कितने देश को लूटो तुम गरीब की उठाओ तुम बेरोजगारी बढ़ाओ गरीब जनता बढ़ाओ ఇదే పని నువ్వు ఎంత నిరుద్యోగం పెంచు ఎంత మమ్మల్ని ఎంత మోసమన్న చేయి ఈ దేశం ఎంత ధరలన్న పెంచు కానీ నీకు ఓటేస్తాం ఎందుకంటే నువ్వు హిందువు కదా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా అంత పిచ్చిసాను అసలు మరి ఇది పరిస్థితి నరేంద్ర మోడీది ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావా అక్కడ ఓ అని చెప్పి తిడతా ఉన్నారు పరువా ఇజ్జత్వా ఇక్కడ నరేంద్ర మోడీ ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు నువ్వు రైతుల ఆదాయం డబల్ చేస్తానని మోసం చేసినావు 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు అన్నావు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నావు రిజర్వేషన్ బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నావు మణిపూర్లో ప్రజల యొక్క పరిస్థితి చూసినాం అత్రాసులో చూసినాం ఆడబిడ్డల యొక్క ప్రాణాల గురించి చూసినాం ఆమ్దాన్ని పెంచుతాం అంటివి రూపాయి పడగొట్టి ఆగం చేస్తేవి పారదర్శకత అంటివి ఈడీసీ బేరను దుర్వినియోగం చేస్తేవి ఇక దేశం 56 ఇంచుల ఛాతీ అంటివి 56 ఇంచుల ఛాతీ అంటివి చైనాలో వస్తే తోక ముడుచుకుంటువి 2000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు అప్పచెప్తివి కబ్జా చేస్తుంటే కూడా అవినీతిపై యుద్ధం చేస్తానంటివి 3.8 లక్షల కోట్ల ఎలక్ట్రోల్ బార్లు మింగితివి దయ్యం మింగినట్టు మింగితివి ధరలు తగ్గిస్తా అంటే పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై నిత్యావసరాలపై భారాన్ని 3 రెట్లు పెంచుతివి
ఏం పాడైంది నీకు? ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తానంటివి, నల్లధనాన్ని 3 ఇంతలు చేసి ఈ దేశాన్ని సత్యనాశ చేస్తావు కదా, పో అక్కడ పో, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినాక పో, ఎవడు ఏడుపో నీకు అని చెప్పి తిడుతురు. ఓట్లు లేవు, గీట్లు లేవు, ఇది పరిస్థితి.